హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని మోహన్. ఈరోజు సింపుల్గా కుక్కర్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. వాటి కోసం ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, ఒక స్పూన్ జీలకర్ర, 15 లవంగాలు, బిర్యానీ పువ్వు 3, ఇలాచీ 4, 3 బ్లాక్ ఇలాచీ, ఒక స్పూన్ మిరియాలు, మీడియం సైజు దాల్చిన చెక్క ముక్కలు 2 బిర్యానీ ఆకులు, ఒక జాజి పువ్వు, బ్లాక్ స్టోన్ కొద్దిగా. వీటి అన్నిటినీ కూడా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ అనేది థిక్గా రావడం కోసం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మీడియం సైజు టమాటాలు 2, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్గా మిక్సీలో వేసి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 గ్లాసుల బాస్మతి రైసు తీసుకుంటున్నాను. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్లో ఒక స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కార్డ్ 3 టేబుల్ స్పూన్స్, కొద్దిగా గరం మసాలా వేసుకుని కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. ఇది మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఈ గరం మసాలా అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ మొత్తాన్ని బాగా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ కోసం బాగా ఆనియన్స్ వేపుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొద్దిగా పసుపు, కారం వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ అనేది మనకి ఫుడ్ కలర్ లాగా యూజ్ అవుతుంది. బయట ఫుడ్ కలర్స్ ఏమీ వాడవసరం లేదు. ఇప్పుడు ఒక పాత్రలోన నేను ఇడ్లీ పాత్రలో రైస్ అనేది కుక్ చేస్తున్నాను. వాటర్ వేసుకొని సాల్టు, సాజీరా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కొద్దిగా వేసుకొని కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక కుక్కర్లోన ఆయిల్, నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయినంత వరకు ఇలా వేపుకోవాలి. మంట అనేది కంప్లీట్గా సిమ్లో పెట్టుకోవాలి. ఇది పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇలా దగ్గరగా అవుతుంది. అప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ సిమ్లోన కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ నుంచి వాటర్ గ్రేవీగా వస్తుంది. అది మనం దమ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు రైస్ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యింది. రైస్ వేస్తున్నాను. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మనకి సాల్ట్ అనేది సరిపోయినంతగా కాకుండా కొంచెం ఎక్కువగా ఉండాలి. అలా అయితే రైస్కి పర్ఫెక్ట్గా సాల్ట్ పడుతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా, కుక్కర్ మూత తీసి చూస్తే చికెన్ కొంచెం ఉడికింది. ఇందులోనే కొద్దిగా మిగిలిన గరం మసాలాను వేసుకున్నాను. వీటిని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిలీ గ్రేవీగా ఉంది కదా, దీనిని
ఒక 5 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఈ గ్రేవీ అనేది మనకి రెస్టారెంట్ స్టైల్‌లో ముద్దగా గ్రేవీ వస్తది కదా! అలా ఉపయోగపడతది. ఇది రైస్ మీద వేస్తాను దమ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఫ్రై చేసినవి కొద్దిగా వేసుకున్నాను. రైస్ 30% కుక్ అయిన రైస్‌ని వేస్తున్నాను. ఇప్పుడు దాని మీదకి ముందుగా తీసి పెట్టుకున్న ఆయిల్ గ్రేవీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోవాలి. అలా మరో 30% కుక్ అయిన రైస్‌ని సెకండ్ టైమ్ వేసుకోవాలి. ఇలా 40% కుక్ అయిన థర్డ్ టైం కూడా రైస్ వేసుకొని సేమ్ ప్రాసెస్ ఆయిల్ గ్రేవీని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్‌ని ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఒక రేకు పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 10 మినిట్స్ హై మంట మీద 15 మినిట్స్ అనేది సిమ్‌లో పెట్టుకోవాలి. ప్లేట్ ఇలా పెట్టుకొని దాని మీద కొద్దిగా బరువు పెట్టుకుంటే మసాలా దమ్ అనేది బాగా అవుతది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక కుక్కర్‌లో వంపి చూపిస్తున్నాను. చూసారుగా అసలు అడుగు పట్టకుండా గ్రేవీ చాలా థిక్‌గా వచ్చింది. ఇప్పుడు చికెన్ చూపిస్తున్నాను. చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యింది.